ఒక వ్యక్తి ఆ బ్యానర్లోనే ఉంది. సేవకు సాధనగా మలిచిన సాధకుడు, సహనాన్ని స్వభావంగా ధరించిన సద్గుణ సంపన్నుడు, పని పట్ల పట్టుదలతో నిలకడగా నిలిచిన నాయకుడు, స్నేహాన్ని సింహాసనంగా చేసిన సాహచర్యానికి నిర్వచనం, మాటల్లో మాధుర్యం, చూపుల్లో శాంతం, మనందరికీ చిరస్మరణీయుడిగా నిలిచిన ఆత్మీయ సహచరుడు మా ప్రియమైన శ్రీ ఎంవిజేఎస్ శ్రీనివాసరావు గారి పదవీ విరమణ సందర్భంగా మా ఆత్మీయ సత్కారం మీ అందరికీ కూడా ఈ సత్కార కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అభివందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయన చేసిన సర్వీసు సేవలు సుదీర్ఘంగా 36 సంవత్సరాలు ఈ ఆఫీసులో ఉండి ఎవరికి కూడా ఎటువంటి మాట బ్యాలెన్స్ తప్పడం కానీ ఏమీ చేయకుండా ప్రతి మేనేజ్మెంట్తో మంచి వ్యక్తి ఏ యొక్క విషయం అడిగినా సరే చక్కగా చెప్పే వ్యక్తి అనే మంచి పేరు తెచ్చుకున్న మనసున్న వ్యక్తి. చిరునవ్వుతోటే మాట్లాడతాడు. ఆయన ఎటువంటి కోపం కానీ ఏమీ చూపించిన వ్యక్తి. అంత మంచి వ్యక్తితో ఇంతకాలం మేము పనిచేసినందుకు నేనైతే 1.5 year ఇక్కడ వర్క్ చేశాను ఆయనతో ఒక ఆఫీసర్గా. ఇంతకుముందు నేను గత 15 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నాను, 20 ఏళ్ళ నుంచి. ఆయన ఎటువంటి ఎవ్వరితో కూడా గొడవ పెట్టుకునే మనస్తత్వం లేని వ్యక్తి. మరి ఇంత బాగున్న వ్యక్తి ఇంట్లో ఎంత చక్కగా ఉంటారన్నది మనం చెప్పనవసరం లేదు. ఆ భార్య అదృష్టవంతురాలో లేక భార్య వల్ల ఈయనకి అదృష్టం వచ్చిందో తెలియదు. ఎందుకంటే ప్రశాంతత అన్నది ఎవరికైనా అవసరం. ఒక ఉద్యోగి బయటికి రావాలంటే మన ఆలోచన విధానాన్ని మలిచేది ఇంటిలో అట్మాస్ఫియర్. కనుక ఎప్పుడు కూడా ఆఫీస్కి వచ్చినా చిరునవ్వుతూ ఉంటారు. ఎంత ఒక వ్యక్తి ఆ బ్యానర్లోనే ఉంది. సేవకు సాధనగా మలిచిన సాధకుడు, సహనాన్ని స్వభావంగా ధరించిన సద్గుణ సంపన్నుడు, పని పట్ల పట్టుదలతో నిలకడగా నిలిచిన నాయకుడు, స్నేహాన్ని సింహాసనంగా చేసిన సాహచర్యానికి నిర్వచనం, మాటల్లో మాధుర్యం, చూపుల్లో శాంతం, మనందరికీ చిరస్మరణీయుడిగా నిలిచిన ఆత్మీయ సహచరుడు మా ప్రియమైన శ్రీ ఎంవిజేఎస్ శ్రీనివాసరావు గారి పదవీ విరమణ సందర్భంగా మా ఆత్మీయ సత్కారం